అందరికీ నమస్కారం. డబ్బు ఖర్చు చేయడం ఎంత సులభమో సంపాదించడం అంతకంటే కష్టం. ఈ రోజుల్లో మనుషులతో ఆడుకునే వాళ్ళున్నారు, మనసులతో ఆడుకునే వాళ్ళున్నారు. కానీ ఈ డబ్బనేది ఎప్పుడూ అందరితో అన్ని విధాలా ఆడుకుంటూనే ఉంటుంది. ఇలాంటి మనీ పవర్‌ని మన గ్రిప్‌లోకి తెచ్చుకోవాలి అంటే మనందరికీ ఆర్థిక జ్ఞానం చాలా అవసరం. అందుకే ఈ రోజు నుంచి మన ఛానల్‌లో మనీ సిరీస్‌ని స్టార్ట్ చేయబోతున్నాను. ఈ వీడియో చూసి మీరు, మీకు బోధించే క్రమంలో నేను, మనందరం కూడా తక్కువ డబ్బుతో ఎక్కువ లాభాలు ఎలా సంపాదించాలి అని కొన్ని విషయాలు నేర్చుకుందాం. మనం ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ ఇలాంటివి మరీ ఎక్కువ టైం తీసుకోకుండా కొంచెం ఈజీగానే కొనగలుగుతాం. కానీ ఒకసారి ఆలోచించండి, ఒక హౌస్, ఒక కార్ లేదంటే ఏదైనా బిజినెస్, ఒక ల్యాండ్ ఇలాంటివి మనం కొనాలి అనుకున్నప్పుడు చాలా ఎక్కువ టైం తీసుకుంటాం. ఎందుకంటే ఇవి చాలా పెద్ద టార్గెట్స్. కాబట్టి మనం ముందుగా ఫోకస్ చేయాల్సింది వీటి మీదనే. ఇలాంటి పెద్ద టార్గెట్స్ ని ఈజీగా సాధించాలంటే ఫినాన్షియల్ నాలెడ్జ్ తో పాటు ఫినాన్షియల్ ఐక్యూ కూడా చాలా అవసరం. డబ్బు సంపాదించే మార్గాన్ని 2 మార్గాలుగా అంచనా వేయవచ్చు. 1 ఫినాన్షియల్ నాలెడ్జ్, 2 ఫినాన్షియల్ ఐక్యూ. ఈ 2 పదాలు వినడానికి ఒకేలాగా ఉన్నప్పటికీ లోతుగా అర్థం చేసుకుంటే డబ్బు సంపాదించే విషయంలోని కొన్ని పొరపాట్లు చేయకుండా ఉంటాం. అసలు ఈ ఫినాన్షియల్ నాలెడ్జ్ మరియు ఫినాన్షియల్ ఐక్యూ అంటే ఏమిటి? దీనిని ఈజీగా అర్థం చేసుకోవడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు మీ ఖర్చులకి సరిపోయినంత డబ్బు ఎలా సంపాదించాలి అని మీకు ఒక ఆలోచన వచ్చింది. దీన్నే ఫినాన్షియల్ నాలెడ్జ్ అంటారు. కానీ ఎప్పటికైనా మనం ముసలివాళ్ళం అయిపోతాం. ఇప్పుడు మన సంపాదనని సంపదగా మార్చుకోగలిగితే వృద్ధాప్యంలో కూడా ఎలాంటి బెంగ లేకుండా హాయిగా బతకచ్చు అని మీరు ఆలోచించారనుకోండి, దాన్నే ఫినాన్షియల్ ఐక్యూ అంటారు. ఫినాన్షియల్ నాలెడ్జ్ అంటే సక్సెస్ అవ్వడం ఎలా అని ప్లాన్ చేయడం. ఫినాన్షియల్ ఐక్యూ అంటే ప్లాన్ ఏ ఫెయిల్ అయినా ప్లాన్ బి ఉపయోగించి ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనా మన సక్సెస్ ని ఎలా కొనసాగించాలి అని ఆలోచించడం. మీరు మీకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి మీ దగ్గరున్న డబ్బుల్ని ఖర్చు చేస్తారు. అదే మీరు ఫినాన్షియల్ ఐక్యూ ఉన్న పర్సన్ అయితే గనుక మీరు కొన్న వస్తువులతో మీ అవసరం తీర్చుకోవడంతో పాటు మరికొన్ని లాభాల్ని ఎలా సంపాదించాలి అని ఆలోచించి అప్పుడు ఖర్చులు చేస్తారు. ఫినాన్షియల్ ఐక్యూని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫినాన్షియల్ ఐక్యూ ఉన్న పర్సన్స్ ఎలాంటి నియమాలు పాటిస్తారో తెలుసుకుందాం. వీళ్ళు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్, బ్యాంక్ డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్ అని ఇలాంటి వాటిల్లోని డబ్బుని ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఫెయిల్యూర్స్ ని ముందుగానే అర్థం చేసుకొని ప్లాన్ ఏ మరియు ప్లాన్ బి అని ఎక్కువ ఐడియాస్ తో రిస్క్ తీసుకొని హార్డ్ వర్క్ చేస్తారు. సంపాదనతో పాటు ట్యాక్స్లకి సంపాదించిన మొత్తం ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా సేకరిస్తారు. సక్సెస్ గురించి, మనీ సేవింగ్స్ గురించి ఎక్కువగా మాట్లాడే వ్యక్తులతోనే వీళ్ళు స్నేహం చేస్తారు. కష్టపడకుండా ఈజీగా వచ్చింది ఏదైనా సరే ఈజీగానే పోతుంది. హార్డ్ వర్క్ చేసి సంపాదించుకున్నది ఎప్పటికీ మనతోనే ఉంటుంది. మిగతా విషయాలు మరో వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ధనలక్ష్మి, సైనింగ్ ఆఫ్.